ఇటీవలే జరిగిన థియేటర్ బంద్ వివాదం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. సినిమా పరిశ్రమలోనూ రాజకీయ రంగాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన సినిమా హరిహర వీరమలు విడుదలకు ముందు థియేటర్లను బంద్ చేయాలని పిలుపు రావడం వెనుక ఏదో కుట్ర ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ పరిణామాల మధ్య జనసేన పార్టీ పెద్ద షాకింగ్ నిర్ణయం తీసుకుంది. డిస్ట్రిబ్యూటర్ మరియు జనసేన నాయకుడు ఆతి సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ వివాదానికి ఆయనే మూల కారణమని నమ్ముతున్నారు. అయితే సత్యనారాయణ ఒక ఇంటర్వ్యూలో డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితులు నష్టాల గురించి ఓపెన్ గా మాట్లాడారు. అయితే ఆయన ఇప్పుడు షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. థియేటర్ బంద్ వెనుక ఉన్నది దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి అని బాంబు పేల్చారు. ఇక ఈ విషయంపై దిల్ రాజు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎవరు థియేటర్ బంద్ కు పిలుపునిచ్చారో ఎవరికి తెలియదు, నేను ఆ విషయాలు లేను, ఆ రోజు జరిగిన మీటింగ్ లో ఏం జరిగిందో కూడా తెలియదు అని అన్నారు. దిల్ రాజుపై ఇప్పటికే కొంతమంది మీడియాలో ఈ బంద్ వెనుక ఆయన హస్తం ఉందని ఆరోపణలు చేస్తున్నారు. అయితే దిల్ రాజు ఇప్పటికే వాటిని ఖండించారు. ఇప్పుడు ఆతి సత్యనారాయణ శిరీష్ రెడ్డి పేరును బయట పెట్టడంతో దిల్ రాజుపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే సత్యనారాయణ చెప్పిన దాని ఆధారాలతో నిరూపించగలరా లేదా అనేది చూడాలి. ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగడంతో ఇది సినిమా సమస్యగా కాకుండా రాజకీయంగా మారిపోయింది.